ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు యేసు దీవెన కృప ప్రార్థన మందిరమందు ఒక మంచి మాట మీ మధ్యలోకి తీసుకురావాలని చాలా ఆశ కలిగి ఉన్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక మంచి మాట, యెషయా 54:10 ఒక మంచి మాట అంటాడు. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదన్నాడు. దేవుడు అంటాడు, ఆయన కృప నిన్నెప్పుడు విడవదు, ఆయన కృప నిన్నెప్పుడు వదలదు, ఆయన కృప నిన్నెప్పుడు విడిచిపోదని తన వాగ్దానము నెరవేర్చబడుతూ ఉంది. నా ప్రియ కుమారుడ, నా ప్రియ కుమార్తె, తన కృపలో నువ్వు వర్ధిల్ల చేయాలంటే, తన కృపలో నువ్వు ఉండాలంటే, తన కృపలో నువ్వు బాగుపరచాలంటే, ఆయనతో జీవము, ఆత్మీయ సావాసము, కృప, కనికరము ఇప్పుడు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండదని మనవి చేస్తూ, ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీ మనసును మార్చుకొని మంచి ఆదరణ, ఆత్మీయత పొందుకొని కృపలో కనికరముల వద్దలా చేయబట్టకు ఆయన వాత్సల్యమును నీవు అనుభవిస్తే అదే ఆయన కృప నీకు భాగ్యము దొరుకును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.